లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పార్టీ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. ఈ లేఖలో బీజేపీ టార్గెట్ చేయకపోవడాన్ని ప్రశ్నించారు కవిత. అయితే ఈ లెటర్ ను కాంగ్రెస్ పొలిటికల్ అస్త్రంగా బీఆర్ఎస్ పైకి సంధిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీపైనే లేఖ సంధించారు. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ సభలో జరిగిన పరిణామాలను ఉటంకిస్తూ ఆమె పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. మై డియర్ డాడీ అంటూ 6 పేజీల్లో రాసిన ఈ లేఖలో ఆమె పాజిటివ్, నెగటివ్ అంశాలను వివరించారు. కేసీఆర్ స్పీచ్ ఆసక్తికరంగా ఉందని లేఖలో పేర్కొన్న ఆమె ఆపరేషన్ కగారు మీద మాట్లాడడం బావుందని కితాబిచ్చారు. అంతేకాదు కేసీఆర్ స్పీచ్ క్యాడర్లో కొత్త జోష్ నింపిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఫెయిల్ అంటూ మాట్లాడిన తీరు బావుందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా మాట్లాడడం హైలైట్ అని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ స్పీచ్లోని పలు నెగటివ్ అంశాలను కూడా కవిత తన లేఖలో జోడించారు. ముఖ్యంగా బీజేపీ టార్గెట్గా ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. కమలం పార్టీ వల్ల తాను బాధపడ్డానని చెప్పుకొచ్చారు. అలాంటి బీజేపీపై కేవలం 2 నిమిషాలే మాట్లాడడాన్ని తప్పుపట్టారు. దానివల్ల బీజేపీతో పొత్తు పెట్టుకునే విధంగా సంకేతాలు వెళ్లాయన్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీజేపీ గెలుపు కోసం సాయం చేశామనే సంకేతాలు వెళ్లినట్లు కవిత హైలైట్ చేశారు. అటు వక్ఫ్ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాల జోలికి వెళ్లకపోవడం పార్టీకి నష్టం కలిగించిందని సూచించారు. ఇక 2001 నుంచి పార్టీతో అంటిపెట్టుకుని ఉన్న వారికి వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించకపోవడం ఖచ్చితంగా మైనస్సే అన్నారు కవిత. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్లు ఇన్ఛార్జీల ద్వారా కాకుండా అధినాయకత్వమే నేరుగా ఇవ్వాలని సూచించారు కవిత. సభావేదికపైకి కేసీఆర్ వచ్చే వరకు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నవారితో మాట్లాడించి ఉంటే బావుండేదని కవిత అభిప్రాయపడ్డారు. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలమైందన్నారు. బీజేపీని టార్గెట్ చేయాలని వ్యక్తిగతంగా తాను కూడా అనుకున్నానని, వారి బాధితురాలని కాబట్టి అలా అనుకుని ఉండొచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ విఫలమైందని, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనన్న ఆలోచనలు శ్రేణుల్లో ఉన్నాయని అన్నారు.